Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. సరే ఇంకేంటి విశేషాలు హరికృష్ణ గారు? ఓకే, హరికృష్ణ గారు అంటే నాకు ఒకటి మోహన్ బాబు గారి వాయిస్ గుర్తొస్తుంది. ఆయన ఫోన్ చేశారు నాకు, మోహన్ బాబు గారు. అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్స్ ఇంకా ఆల్మోస్ట్ 2003లో విషయం. ఫోన్ చేసి, హలో హరికృష్ణ మాట్లాడేది అన్నారు. అవును సార్ నేనే మాట్లాడుతున్నా. హరికృష్ణ అంటే నువ్వు మాట్లాడతావేంటే? అవును సార్ నేను హరికృష్ణనే మాట్లాడుతున్నా. నందమూరి హరికృష్ణ గురించి మాట్లాడుతున్నాను. కాదు సార్ నేను ఐరేని హరికృష్ణ. టక్కన ఫోన్ పెట్టేశారు. వాయిస్ ఎక్కడ విన్నట్టు, ఆయన పేరు చెప్పట్లేదు. ఏంటబ్బా అని చెప్పేసి మనకు కాలర్ ఐడి ఉంటుంది కదా, ఈ నంబర్ చూస్తే ఎక్కడ చూసినట్టుంది. మళ్ళీ ఓకే లైట్ తీసుకున్నాను, ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఫోన్ అయితే హలో, సేమ్ వాయిస్, హలో అన్నారు. హరికృష్ణ అన్నారు. చెప్పండి సార్ అన్న. టక్కన ఫోన్ పెట్టేశారు ఆయన. ఈ అబ్బాయి ఏంట్రా ఎవరో ఫోన్ చేస్తున్నారు కానీ అని చెప్పి మళ్ళీ రీడయల్ కొట్టా. కొడితే వాళ్ళ మేనేజర్ ఫోన్ ఎత్తారు. సార్ నేను హరికృష్ణ మాట్లాడుతున్నాను. ఎవరు సార్ ఇంతకుముందు మాట్లాడిందంటే మోహన్ బాబు గారు మాట్లాడారు. అయ్యో బాబోయ్, మోహన్ బాబు గారు మాట్లాడారా సార్? నాకు ఫోన్ చేశారు హరికృష్ణ అంటే అవును అన్నాను. టక్కన ఫోన్ పెట్టేశారు సార్. ఏంటి అన్న? అయ్యో నీకు కాదయ్యా, నందమూరి హరికృష్ణ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నారు. డైరీలో నీ నంబరు అక్కడే ఉంది, ఆయన నంబర్ పక్కన ఉన్నట్టుంది, నీ నంబర్ కొట్టేశారు. ఓరే ఎలాగైతే ఏంటి, ఆయన ఫోన్ చేసి మాట్లాడారు ఒక హ్యాపీ. ఎందుకంటే అంతకుముందే సినిమా చేశాను నేను, విష్ణు సినిమా చేశాను నేను. సో ఇది ఎక్కడో కొడుతుంది. హరికృష్ణ అనే పేరు మా తాతగారు పెట్టారు కానీ ప్రతి దగ్గర ఈ హరికృష్ణ అనే పేరు నాకు ఎక్కడో వేరే దగ్గర తీసుకెళ్తుంది. కీరవాణి గారు నా పర్ఫార్మెన్స్ చూసి రాజమౌళి గారికి పరిచయం చేద్దామని నన్ను పిలిపిద్దాడానికి ట్రై చేస్తున్నారు. రవీంద్ర భారతిలో నా పర్ఫార్మెన్స్ చూసి. అయితే నిన్న రవీంద్ర భారతిలో హరికృష్ణ అని ఒక అబ్బాయి పర్ఫామ్ చేశాడు కదా, అతన్ని పిలవండి అంటే మిమిక్రీ హరికిషన్ గారు అని ఒక ఆయన ఉండే, ఆయన పిలిపించారంట. ఆయన రాజమౌళి గారి ఇంటికి వెళ్ళి నిలబడి అక్కడ ఉంటే వీళ్ళు వచ్చి కిరవాణి గారు వచ్చి చూసి, అయ్యో మీరు కాదండి ఇంకొక అబ్బాయి ఉంటాడు అనగానే, అతను నాకు తెలుసండి మావాడే అని చెప్పి హరికృష్ణ అంకుల్ నా నంబర్ ఇచ్చారు. సో నాకు ప్రతి చోట ఈ హరికృష్ణ అనే పేరు ఎక్కడో కొడుతుంది అనుకొని పేరు మార్చుకుందాము అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే నాకు పెద్దగా ఆఫర్లు రావట్లేదు. చిరంజీవి గారు పేరు మార్చుకున్నారు, సూపర్ స్టార్ అయ్యారు. రజనీకాంత్ గారు పేరు మార్చుకున్నారు, సూపర్ స్టార్ అయ్యారు. ఇట్లనే మనం కూడా ఏదైనా పేరు మార్చుకుంటే మనకు కూడా ఏమైనా ప్లస్ అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉన్న టైంలో ఒక యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను. నా పర్ఫార్మెన్స్ చూసి పిలిచి హరికృష్ణ వస్తున్నారంటే నేను మిమిక్రీ హరికృష్ణ అనుకున్నాను. ప్రతి దగ్గర ఇదే అవుతుంది సార్ నాకు కూడా అంటే, లేదు అసలు నీ పేరుకి నీ పర్ఫార్మెన్స్కి మ్యాచ్ అవ్వట్లేదు, నీ పేరు మార్చుకో డెఫినెట్గా నీకు కలిసి వస్తుంది అన్నారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను సార్, పేరు ఆలోచిస్తున్నాను కానీ ఏం పేరు పెట్టుకోవాలో తెలియట్లేదు అంటే, సరే నాకు టైం ఇవ్వు నేను ఆలోచించి చెప్తా అన్నారు. అంత పెద్ద మనిషి నీకు ఆలోచించి పేరు చెప్తా అంటే ఇంకా మనం ఇట్స్ లైక్ Cloud9 మూమెంట్, అదృష్టం కదా కదా. నాకు అంటే మామూలుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక సాహిత్యవేత్త ఇవన్నీ తెలుసు కానీ తర్వాత మళ్ళీ ఆయన గురించి రీసెర్చ్ చేస్తే ఆయన ఎంత పెద్ద మనిషి అనేది నాకు తర్వాత తెలిసింది. సో ఆయన టైం ఇవ్వు నేను ఆలోచించి చెప్తా అన్నారు. నేనేమన్నానంటే, సార్ మా తాతగారు అందరికీ కృష్ణ అనేది ఒకటి పెట్టుకున్నారు సార్, అందరికీ మా అన్నయ్యలకి కజిన్స్కి అందరికీ. సో అది కొంచెం మిస్ కాకుండా ఏదన్నా చెప్పండి సార్ అన్నాను. ఆయన ఆలోచించుకొని ఇమ్మీడియట్గా అరగంటలో స్టేజ్ పైకి పిలిచి అభినయ కృష్ణ ఎలా ఉంది అన్నారు. ఇంకా నాకు అంటే హరికృష్ణ అనేది పాత పేరు, అభినయ కృష్ణ, అందులో అభి అనేది బాగా ఎక్కువగా యూజ్ చేసే వర్డ్, అభినయం అనేది వర్డ్ కలిసి వచ్చింది. ప్లస్ కృష్ణ అనేది కూడా మా తాతగారు పెట్టింది. ఇంకా నాకు సార్ థ్యాంక్ యూ సార్, నాకు 100% ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు అదే స్టేజ్ మీద ఆయన ఇతను ఇప్పటి నుంచి అభినయ కృష్ణ అని చెప్పి ఆయన చెప్పడం చాలా హ్యాపీ మూమెంట్ అండి. లేకపోతే ఇప్పటికీ మా స్కూల్ ఫ్రెండ్స్ ఇంట్లో అమ్మ వాళ్ళంతా హరి అనే పిలుస్తారు, హరికృష్ణ అనే పిలుస్తారు. కాకపోతే ఒరిజినల్ నేమ్ హరికృష్ణ అయినా కూడా అభినయ కృష్ణ పేరు నాకు బాగా పేరు కలిసి వచ్చింది. సూపర్. అండ్ అభి గారు, మీరు జబర్దస్త్లో టీమ్ లీడర్గా ఉంటూ ఒకవైపు జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, జబర్దస్త్లో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నారు, బయట కొన్ని ఈవెంట్స్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్. అండ్ నాకు తెలిసి మీ ఫాదర్ గవర్నమెంట్ కాదు, బట్ హీ ఓన్డ్ ఏ కాలేజ్, లైక్ కాలేజ్లో పార్ట్నర్షిప్ ఉండింది. సో అక్కడ కూడా ఫ్యామిలీ పరంగా కూడా నో ప్రాబ్లమ్స్, ఒక సెక్యూర్ లైఫ్, హ్యాపీ లైఫ్. ఇవన్నీ వదిలేసి సినిమా కోసం బయటకు వచ్చేసారు. 7 ఏళ్ళు అవుతుంది మేబీ
5 to 7 years 2017లో జాబ్ వదిలేసా. 7 years అవుతుంది. ఫైనాన్షియల్గా ఈ 7 ఏళ్ళ నుంచి ఎలా నెట్టుకు రాగలుగుతున్నారు? అవుతుంది, స్ట్రగుల్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే అప్పుడు 2 చేతుల సంపాదన ఉండేది. ఇటు జబర్దస్త్ నుంచి డబ్బులు, అటు జాబ్ నుంచి డబ్బులు, ఈవెంట్స్ అన్నీ వచ్చేవి. అప్పుడు ఏంటంటే ఒక సిచ్యువేషన్లో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అంటే ఫ్రెండ్ అంటే మరీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం కాదు, మామూలుగా కలిసిన ఒక 3-4 సార్లు కలిసిన ఫ్రెండ్ తన సినిమా ఏదో ఇబ్బందుల్లో ఉంది, నాకు అర్జెంటుగా ₹1,00,000 కావాలంటే ఏమాత్రం ఆలోచించకుండా టక్కున ట్రాన్స్ఫర్ చేసేంత పెద్ద స్టేజ్లో ₹1,00,000 ఇమీడియట్గా కొట్టేగలిగి, ఆలోచించకుండా నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేసే అంత స్టేజ్లో ఉండేవాడిని. 2017లో జాబ్ వదిలేసా. తర్వాత 2021లో జబర్దస్త్ వదిలేసా. సో 2 సైడ్ల నుంచి ఇన్కమ్ జీరో. కానీ నాకేంటంటే లగ్జరీస్ మీద స్పెండ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అంటే నేను వచ్చిన డబ్బుల్ని ఒక పెద్ద కార్ కొనుక్కోనో, BMW లేకపోతే ఆడి కార్ కొనుక్కోనో అలా స్పెండ్ చేయాలని నేను అనుకోను. 2 కార్లు మనకు కావాల్సిన డెస్టినేషన్ తీసుకెళ్తాయి. సో అది చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా, ఇప్పటికీ నాకు చిన్న కారే వాడతాను. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఏ కార్ అయితే ఏంటి, వెళ్ళడానికి మనకు ఒక ట్రావెల్ చేయడానికి ఒక గ్యాడ్జెట్ లాగా ఒక ఇది ఉండాలి అంతే తప్ప ఉన్న డబ్బులన్నీ మనం లగ్జరీస్లో ఖర్చు పెడితే, నేను ఎక్కడో చదివా, ఇప్పుడు మనం లగ్జరీస్ కోసం ఖర్చు పెడితే వాటి ఈఎంఐస్ కట్టడానికి మళ్ళీ అది అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. సో నాకు మా నాన్నగారు చెప్పింది, ఆయన పాలసీ ఏంటి అంటే ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. సో ఉన్నంత దాంట్లో హ్యాపీగా ఉండాలి, ఎవరి దగ్గర ఒక పైసా అప్పు తీసుకోవద్దు. సో ఆ పాలసీలోనే ఏం అప్పు చేయకుండా ఉండడానికి నేను సంపాదించుకున్న దాంట్లోంచి నేను ఖర్చు పెట్టుకుంటూ, అంటే ఇప్పుడు నేను జాబ్ చేసినప్పుడు, యూఎస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే జబర్దస్త్ చేసినప్పుడు సంపాదించుకుంది ఏదైతే ఉందో దాన్ని రీఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఆ అమౌంట్లోంచి కొంచెం కొంచెంగా ఖర్చు పెట్టుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నాను తప్ప, ఫైనాన్షియల్గా అప్పుడున్నంత లావిష్ లైఫ్ అయితే కాదు. బట్ ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్ బికాస్ ఆఫ్ మై ప్లానింగ్. అంటే ఇప్పుడు దాకా మీరు ఏవైతే చెప్పారో యాక్చువల్గా ఇదంతా నాకు తెలుసు సార్. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, జబర్దస్త్లో మీరు బాగా సంపాదించే టైంలో చాలామంది కార్లు కొనుక్కోవడం, మంచి మంచి వాచ్లు కొనుక్కోవడం ఇలా చేస్తుంటే పిలిచి చెప్పేవాళ్ళు అంట. మీరు అలా కాదురా, ఒక ఇంటికి ప్లాన్ చేసుకో, ఒక ఏదన్నా నీకు సెక్యూర్గా ఉండే ల్యాండ్ కానీ లేకుంటే ఒక పాలసీస్ కానీ ఇట్లాంటివి తీసుకో అని చెప్పి చెప్పేవాళ్ళు అంట. చాలామందికి చెప్పారంట. అయితే ఈ మధ్యకాలంలో నేను ఒక జబర్దస్త్ యాక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన అన్న మాట ఏంటంటే, అన్న ఇండస్ట్రీ నుంచి శోభన్ బాబు గారు అని చెప్పి అందరు చెప్తారు, మా బుల్లితెర శోభన్ బాబు మాత్రం అభియాన్నే, ఆయన అంతమందిని గైడ్ చేశారు ఫైనాన్షియల్గా అని చెప్పారు. అంటే మనకు ఒక దారి దొరికింది అనుకోండి, ఆ దారి మన వాళ్ళకి అందరికీ చెప్తే వాళ్ళు కూడా బాగుపడతారు అనేది నా ఉద్దేశం. సో దాంట్లో భాగంగానే నేను టర్మ్ పాలసీ కానీ లేకపోతే హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ మందికి తెలుసు మా జబర్దస్త్లో. వాళ్ళకి ఏంటంటే మేము కార్పొరేట్లో చేశాను కాబట్టి నాకు ఈ ఐడియాస్ ఉన్నాయి, బట్ వాళ్ళకి తెలియదు దానివల్ల లాభాలు ఏంటి. సో మా వాళ్ళకందరికీ లైక్ మీరు లైఫ్లో ఎప్పుడే కానీ హెల్త్ కండిషన్స్ మనకు చెప్పకుండానే వస్తాయి. సో అలాంటి టైంలో హెల్త్ కార్డ్ అనేది పెట్టుకోండి, టర్మ్ పాలసీ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది, అలా తీసుకోండి. ప్లస్ ఈ లగ్జరీస్ మీద ఖర్చులు పెట్టకండి, డబ్బులు సేవ్ చేసుకొని ఇల్లు కట్టుకుంటే, నేను జబర్దస్త్ రాకముందే ఇల్లు కట్టేసుకున్నాను. ఐ మీన్ నేను జాబ్ చేస్తున్నప్పుడే ఇల్లు తీసుకున్నాను. సో నేను నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను వాళ్ళకి ఏదైతే యూజ్ అవుతుందో అని చెప్పి. అన్న ఇది మీ క్లోజ్ సర్కిల్లో ఒక పీపుల్ నుంచి తెలిసింది, నన్ను పేరు అడగొద్దు, ఓకే, నిజమా అబద్ధమా మాత్రం చెప్పండి. 100% నిజం నేను అనుకోవట్లేదు, బట్ తెలిసింది. జబర్దస్త్లో ఒక స్కిట్ విషయంలో ఒక కాంట్రవర్సీ నడిచింది మీ చుట్టూ. ఆ సమయంలో ఆ ఇష్యూ మీకంటే ముందు, అంటే మీరు చెప్పకముందు ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అవి తప్పు చేయడు, ఒకవేళ తప్పని తెలిస్తే ఆపేస్తాడు, కావాలంటే అది వదిలేసుకొని బయటకు వస్తాడు, అది ఎంత పెద్ద ఛాన్స్ అయినా సరే, అభి తప్పు చేయడు అని చెప్పి మీకంటే ముందు బలంగా నమ్మి మిమ్మల్ని సపోర్ట్ చేశారంట. ఇది జరిగిందా ఇంట్లో? అవునండి, జరిగింది. నా పాలసీ కూడా అదే, లైక్ మా ఇంట్లో వాళ్ళు నమ్మినట్టుగానే నేనేంటంటే ఒకరిని బాధ పెట్టి నేనేదో దాని ద్వారా ప్రయోజనం పొందాలని నేను ఎప్పుడు అనుకోను. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, టీమ్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అందరు కలిసి ఇది బాగుంటుంది చేయండి అంటే చేసేసాం. చేసిన తర్వాత అది అవతల వ్యక్తిని చాలా హార్మ్ చేసింది, దానివల్ల అతనికి చాలా డ్యామేజ్ జరిగింది అని తెలిసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, జరిగిపోయింది, నేను సారీ చెప్పా పర్సన్కి, తెలియక చేసినాను, కానీ ఒక టీమ్ లీడర్గా అది నా బాధ్యతే సార్, నేను ఐ యాక్సెప్ట్ మై. ఎవరు చెప్పారన్న సార్? శ్రీను వైట్ల గారికి. ఓకే.
సో నేను చెప్పాను నా మిస్టేక్ ఉంది, నేను కావాలంటే మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాను సార్, మీరు లాగి చెంప మీద లాగి కొట్టండి, తప్పు చేశాను కాబట్టి నేను తీసుకుంటాను, మిమ్మల్ని అలా అంటే ఒక స్కిట్ చేశాను, కామెడీ స్కిట్ అని చెప్పి. అది ఆయనను హర్ట్ చేసిన తర్వాత ఇది అంత హర్ట్ అయ్యిందనే విషయం మాకు తర్వాత తెలిసింది. చేస్తున్నప్పుడు అనిపించలేదు, బట్ అయిపోయి టెలికాస్ట్ అయిన తర్వాత దాన్ని యూనో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక ఫ్లోలో, మీరు రైటర్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, ఒక ఫ్లోలో ఒకటి చెప్తాము, దాని మధ్యలో ఒక లూప్ కట్ చేశారనుకోండి అది వేరే విధంగా కన్వే అవుతుంది. రైట్. సో అలా నేను మధ్యలో కొన్ని చెప్పినవి లూప్లో ఎడిటింగ్లో లేచిపోవడం వల్ల అది ప్యాచ్ చేసినప్పుడు ఏమైందంటే అదేదో డైరెక్ట్ హిట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది అయ్యింది. బట్ ఏదైనా కూడా నాది మిస్టేక్. ఇప్పుడు 2-3 లెవెల్స్ ఉంటాయండి. ఒకటి నేను స్కిట్ చేయడం, 2 ఎడిటింగ్లో దాన్ని కరెక్ట్ చేసుకోవడం, 3 ఛానల్ నుంచి కానీ లేకపోతే డైరెక్టర్స్ నుంచి కానీ దాన్ని కరెక్షన్స్ చేసుకోవడం. ఈ 3 లెవెల్స్ దాటి వెళ్ళింది అన్నప్పుడు నేనేమనుకుంటాను, ఓకే యాక్సెప్టబులే అని అనుకుంటాను. కానీ అది నిజంగా ఆయనని హర్ట్ చేసిన విషయం నాకు చాలా బాధ అనిపించింది. అలా చేయొద్దు, ఎందుకంటే నేను అప్పటికే ఆయన సినిమాలు ఒక్కొక్కటి 3-3 సార్లు చూసిన అంత పెద్ద ఫ్యాన్ని నేను. వెంకీ సినిమా కావచ్చు ఇవన్నీ. నేను చెప్పాను సార్ నాది మిస్టేక్ జరిగింది. ఫోన్ చేశాను మాట్లాడి, సారీ సార్ నేను అప్పుడు ఇండియాలో లేను, నేను యూఎస్లో ఉన్నా. అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడా. ఆయన హర్ట్ అయ్యారని నాకు అర్థమైంది. చెప్పాను సార్ నేను రాగానే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్, నా మిస్టేక్ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత డిసైడ్ అయిపోయా, నేను ఇంకెవరిని కించపరిచేలాగా కానీ వాళ్ళని అవమానపరిచేలాగా కానీ స్కిట్స్ చేయను. అవసరమైతే మానేసుకుంటాను తప్ప ఇంకొకరిని డీగ్రేడ్ చేస్తున్న స్కిట్స్ అయితే నాకు వద్దు. అది పేలకపోయినా పర్లేదు, ఉన్నంతలో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. వద్దు అన్న రోజు ఆపేసుకుంటాను, కానీ ఇంకొకరిని మాత్రం ఇన్సల్ట్ చేయడం కానీ కించపరచడం కానీ చేయొద్దని ఫిక్స్ అయిపోయింది. అదే ఆ టైంలో ఇంట్లో చాలా బలంగా నిలబడ్డారంట మీకోసం. వాళ్ళు అంటే నేను ఎప్పుడు ఎవరిని ఏం అనను, అలాంటిది ఇలాంటివి వచ్చినప్పుడు అలా మా వాళ్ళు అలా ఉండదేమో వాడు అలా కాదే అని చెప్పేసి మా వాళ్ళు సపోర్ట్ చేశారు. యా, దట్ వాజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్. ఒక వెబ్ సిరీస్ కోసం రాసుకున్న స్టోరీ 7 ఎపిసోడ్లో 8 ఎపిసోడ్లో ఎంతో ప్లాన్ చేసుకొని ఉంటారు, నిడివి చాలా ఎక్కువ. దాన్ని అవుట్పుట్ చూసుకున్నారు, చాలా మంచిగా వచ్చింది, అది నాకు తెలుసు. ఆహా నుంచి మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు, ఓకే యాక్సెప్టెడ్. బట్ నా డౌట్ ఏంటంటే 8 గంటల రన్ టైంకి ఒక రకమైన స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక రకమైన టేకింగ్ ఉంటుంది. దాన్ని సినిమాగా అడ్జస్ట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత కరెక్ట్గా కన్సీవ్ అయిందా, ఆ డెలివరీ కరెక్ట్గా కుదిరిందా? డెఫినెట్లీ రాజా గారు. అంటే నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కూడా ఎలా చేద్దాం అనుకున్నానంటే నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, సినిమా డైరెక్టర్ అవ్వాలి. సో సినిమాల గురించి చాలా ప్రయత్నాలు చేసాము. చాలామంది చూడడానికి ఏమనుకుంటారంటే సినిమా యాక్టర్ అంటే ఈజీలీ డైరెక్టర్ అయిపోవడము. ఇప్పుడు వేణు డైరెక్టర్ అయ్యాడు కాబట్టి బలగంతో జబర్దస్తులు అందరూ యాక్టర్స్ నుంచి డైరెక్టర్లు అయిపోవడం ఈజీ అనుకుంటున్నారు, కానీ దానికోసం ఎంత స్ట్రగుల్ చేసామనేది ఎవరికి తెలియదు. సో నేను చాలా సబ్జెక్టులతో చాలా డిస్కషన్స్, ప్రొడ్యూసర్స్ని కలవడం ఇవన్నీ జరిగి ఇంకా చివరికి వచ్చినప్పుడు నాకు వెబ్ సిరీస్ది ఈ అవకాశం వచ్చింది. ఈ వెబ్ సిరీస్ చేసినా కూడా నేను దీన్ని ఒక ప్రాపర్ క్వాలిటీతో ఒక సినిమాకైతే ఎంత డెడికేషన్ పెట్టి చేస్తామో, ఒక థియేట్రికల్ సినిమాకి అయితే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో అలాగే ఉండాలి తప్ప ఏదో వెబ్ సిరీస్ కదా, ఓటీటీ కదా అని చెప్పి ఎక్కడ తక్కువ అంచనా వేయకుండా నా 100% పెట్టాను. సో అలా చేస్తున్నప్పుడు ఒక 6 ఎపిసోడ్స్కి తగ్గట్టుగా మనం రాసుకున్నాము. అంత చేసిన దాన్ని మళ్ళీ అవుట్పుట్ చూసిన తర్వాత ఇది బాగుంది సినిమాలాగా పెట్టుకుందాం అన్నప్పుడు ఇంకా దీని అన్నిటిని ట్రిమ్ చేసుకుంటూ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక 2 hours సినిమా చేయాలి. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అవును. కానీ రాక నాకు అవకాశం వచ్చింది. నేను ఇలాగే చేస్తాను, నేను అలాగే చేస్తాను. ఎందుకు? నేను ఇప్పుడు వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ని నేను ఫుల్ఫిల్ చేస్తేనే కదా నేను ఒక స్పెషల్ పర్సన్ అవుతాను, నేను ఒక డిఫరెంట్ పర్సన్ అవుతాను. లేదు మాకు ఇది కష్టం సార్, ఇది చేయలేము అన్నప్పుడు ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేకింగ్ అభి? సో నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కొన్ని సీన్స్ కట్ చేయడం, లెంత్ తగ్గించడము, కొన్ని క్రిస్ప్ చేయడం, అవన్నీ చేసుకొని 2 hours సినిమా చేశాను. కానీ ఏం చేశానంటే ఈ సీన్స్లో ఏవైతే కట్ అయిపోయాయో ఈ సినిమాలో చిరంజీవాలో కొంతమంది యాక్టర్స్వి, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని నేను నెక్స్ట్ కామాఖ్య సినిమా చేస్తున్నాను కదా, దాంట్లో క్యారెక్టర్స్ ఇచ్చాను. ఓకే, ఎవరెవరి సీన్స్ అయితే ఇక్కడ కట్ అయ్యాయో అందులో కొంతమందికి, ఎందుకంటే అందులో కూడా కొంత స్పేసే ఉంది, కొంతమందిని నా నెక్స్ట్ సినిమాలో పెట్టుకున్నాను. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు గుర్తుంది, ఎవరెవరైతే సీన్స్ కట్ అయినా వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టి. ఈ డిసిషన్ ఎవరిది? అంటే అరవింద్ గారిదా, ఆహా టీమ్దా? ఆహా కంటెంట్ టీమ్. ఓకే, అంటే బాగా వస్తుంది దీని వెబ్ సిరీస్ కంటే సినిమాగా అయితే ఇంకెక్కువ రీచ్ అవుతుంది, రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు కాబట్టి. సో సినిమాగా అయితేనే బాగుంటుంది అన్నప్పుడు నాకు కూడా
అలాగైతే నాకు కూడా అడ్వాంటేజ్ అనిపించింది, ఎందుకంటే వెబ్ సిరీస్ లాగా పెట్టి చేసే కంటే సినిమా అయితే నాకు ఇంకొక బెనిఫిట్ కూడా అనిపించి నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. అరవింద్ గారిని కలిసారా? కలిసాం. 2-3 రోజుల్లో సినిమా రిలీజ్. అవునవును, యాక్చువల్గా ఆయనకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కలిసాము. ఓకే. తర్వాత ఆహా నుంచి అప్డేట్స్ వెళ్తా ఉన్నాయి కానీ పర్సనల్గా కలవలేదు. సినిమా ఇప్పుడు రిలీజ్ కదా, అప్పుడు వెళ్ళి కలుస్తాను. స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండింది అన్నారు? చాలా ఎంజాయ్ చేశారు. ఆయన 20 minutes టైం ఇచ్చారు. 20 minutesలో ఆయన విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 15 నిమిషాలు పక్క రూమ్లో కూర్చున్నాము. వచ్చి ఆహా టీం శ్రావణి గారు వచ్చేసి నచ్చిందండి అరవింద్ గారికి, వీఆర్ ప్రొసీడింగ్ విత్ ఇట్ అన్నారు. అదిరే అభి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక మనిషిని ఒక్కసారి చూసిన తర్వాత వాళ్ళు టాలెంట్ ఉందా లేదా, మనకు పనికొస్తారా పనికిరాడా, ఏ ఫీల్డ్కి సరిపోతాడు, ఇవన్నీ అంచనా వేయగలరు. అలా అంచనా వేసే ఈరోజు కొన్ని 10 మంది మీ శిష్యులు జబర్దస్త్లో కానీ బుల్లితెర మీద కానీ ఉన్నారు. ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ గారు మాట్లాడుతూ అల్లు అరవింద్ అసలు ఏమీ చేయడు, క్రెడిట్ మొత్తం ఆయన జేబులో వేసేసుకుంటాడు, ఓకే గమ్ముగా సింపుల్గా అలా కూర్చొని ఉంటాడు, సక్సెస్ వస్తే మాత్రం ఆయన జేబులో పడిపోద్ది, రాజా లైఫ్ అది ఇది అని చెప్పి మాట్లాడారు. మీరు అరవింద్ గారిని కలిశారు, బండ్ల గణేష్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్న విషయం నాకు తెలీదు, కానీ మేము అరవింద్ గారిని కలిసిన దాని ప్రకారం అయితే ఆయన చాలా వెల్కమింగ్గా ఉన్నారు. అంటే నేను ఇంతకుముందే చెప్పాను, చాలా స్ట్రగుల్ చేస్తే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇది. అలా అనుకుంటే ఆయన నాకు ఈ సబ్జెక్ట్ ఇవ్వాల్సింది కాదు. ఒకవేళ మీరు అన్న ప్రకారం ఆలోచించి, గణేష్ గారు అన్న ప్రకారం ఆలోచించి ఉంటే ఎందుకు అతనితో వెళ్ళడము, ఎవరో తెలిసిన డైరెక్టర్ని పెట్టుకొని చేసుకోవచ్చుగా, ఆల్రెడీ చేసిన సినిమాలు డైరెక్ట్ చేసిన అతనితో వెళ్ళొచ్చు కదా, ఈ అబ్బాయితోనే ఎందుకు అని కూడా అడగొచ్చు. కానీ అభి డైరెక్ట్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే నన్ను ఆయన గుర్తుపట్టలేదు. ఓకే. జబర్దస్త్ అదిరే అభిని గుర్తుపట్టలేదు. ఎలా గుర్తుపట్ట? నేను వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను, నమస్తే సార్ నా పేరు అభినయ కృష్ణ అంటే ఓకే అమ్మ కూర్చో అన్నారు. శ్రావణి గారు అంతా సబ్జెక్ట్ గురించి చెప్పమన్నారు, మేము నరేష్ని ఇచ్చాం, బయటకు వచ్చాను అంతే తప్ప నేను జబర్దస్త్లో చూశానమ్మా నిన్ను ఏం లేవు. సో ఆయన నన్ను గుర్తుపట్టలేదు అనే విషయం నాకు అర్థమైంది. సో ఒక అభి అనే పర్సన్ వచ్చాడు, నరేష్ని ఇచ్చాడు, కొత్త అతను ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మనకు అవకాశం ఇచ్చారు అప్పుడు. అంతే తప్ప ఇతను జబర్దస్త్ చేశాడు, ఇతనికి ఒక టైమింగ్ సెన్స్ ఉంది, లేకపోతే కామెడీ పంచ్లు బాగా వేస్తాడు, ఇట్లాంటివి కన్సిడర్ చేసేయలే. మంచి కథ ఉంటే ఆహాలో అంత ఈజీ. అదే జరిగింది. మంచి అట్లా అని చెప్పి ఈజీ యాక్సెస్ అని కాదు, ఇట్ హ్యాస్ టు గో ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. మనం ఫస్ట్ లైన్ చెప్పాము, తర్వాత డెవలప్ మంచి కథ ఉంటే ఎగ్జాక్ట్లీ. సో నేను అంతకుముందు నేను కూడా వేరే కథలు చెప్పాను, అవి నచ్చలేదు వాళ్ళకి. ఒక 4-5 కథలు చెప్పిన తర్వాత ఇది కాదు అన్న తర్వాత పట్టు వదలని విక్రమార్కుల్లా నేను ఇంకో కథ రెడీ చేసుకొని ఇది లైన్ అండి, ఇలా మీరు ఓకే అంటే నేను డెవలప్ చేస్తానంటే ఇది బాగుంది గోయడ్ అంటే మళ్ళీ దాన్ని నేను ఇంకొక అతనితో డెవలప్ చేయించి నేను కొంచెం దాంట్లో అప్డేట్ చేసుకొని అన్నీ చేసి ఒక 4-5 లెవెల్స్ దాటినాక అప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాను. సో అరవింద్ గారు ఎప్పుడు అంటే మీరు అన్న ప్రకారం, గణేష్ గారు అన్న ప్రకారం అనుకుంటే మాత్రం నాకు అవకాశం రాకూడదు. బట్ ఆయన ఛాన్స్ ఇచ్చారు. అండ్ నాకు కూడా తెలిసిన విషయం అంటే నేను పర్సనల్గా ఆయనతో ఎక్కువ ర్యాపు లేదు నాకు అరవింద్ గారితో, కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే సినిమా కోసం ఆయన కొంచెం లీనియన్స్ ఇస్తారు, ఇది ఇంత బడ్జెట్లోనే చెయ్యాలి అని వేరే వాళ్ళు అన్నా కూడా కాదండి కొన్నిసార్లు బడ్జెట్ కాదు, సినిమాని ప్రేమించి కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన అంటారని నాకు తెలిసింది. మీరు మీ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను కనుక్కోలేదు, నాకు ఫస్టే వచ్చిన ఇన్ఫర్మేషన్. సో సినిమా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్నా మీకు బడ్జెట్ ఎంత ఇచ్చారు, ఎంతలో కంప్లీట్ చేశారు? గుడ్ క్వశ్చన్. ఇది ప్రొడ్యూసర్స్ని అడగాలి క్వశ్చన్, ఎందుకంటే కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు. బట్ నాకు చాలా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్లోనే కరెక్ట్గా విత్ ఇన్ మెన్షన్డ్ బడ్జెట్, విత్ ఇన్ ద మెన్షన్ టైమ్ లైన్ నేను ఫినిష్ చేశాను. అది నా సక్సెస్. థియేటర్లోకి వచ్చి ఆర్ ఓటీటీలోకి వచ్చి జనాలు చూసిన తర్వాత వచ్చేది నాకు డెఫినెట్గా ఆశీర్వాదము. కానీ నాకు నేనుగా సంతోషపడ్డ విషయం ఏంటంటే నాకు చెప్పిన బడ్జెట్లో, చాలా లిమిటెడ్ బడ్జెట్, ఆ చెప్పిన బడ్జెట్లో చెప్పిన టైం లైన్స్లో నేను ఒక కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకొని దానికి ఒక డెలివరబుల్స్ ఉంటాయి మనకు కార్పొరేట్ సిస్టంలో, ఎవ్రీడే స్టేటస్ కాల్, డెలివరబుల్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని మనకున్న బడ్జెట్లో మనకున్న నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, ఎక్కడ ఈ షార్ట్ ఇక్కడ మిస్ అయితే మనం ఇంకొక దగ్గర ఎక్కడ పెట్టుకోవచ్చు అని అనుకున్న టైంలో ఫినిష్ చేసి ఇచ్చిన బడ్జెట్లో ఇచ్చిన బడ్జెట్లో చేసి